ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మీ అందరితో నేను పంచుకునే మాట, నీ ప్రాణం పోయే ఆఖరి క్షణము వరకు ఎవరిని కష్టపెట్టకో. నా మాట వినండి. ఎదుటోడిని కష్టపెట్టావా, కష్టాల పాలైపోతావు. ఎదుటోడిని నేర్పించావా, ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చాయా, ఈరోజు నీకు ఆస్తి ఉండొచ్చమ్మా. ఏ డబ్బును చూసి నువ్వు విర్రవీగుతున్నావో, ఏ ఆస్తిపాస్తులు చూసి విర్రవీగుతున్నావో, ఏ కండబలాన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావో, ఏ వ్యాపారాన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావో, ఏ ఉద్యోగాన్ని బట్టి విర్రవీగుతున్నావో, ఏ కంపెనీని బట్టి నువ్వు విర్రవీగుతున్నావో, ఎదుటివాడిని నీ ధన గర్వం చేత, నీ కండ గర్వం చేత, నీ జనబలం చేత ఎదుటివాడిని నువ్వు కష్టపెడితే, దేన్ని బట్టి విర్రవీగావో అది ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త. అయ్యా, నా వైపు చూడండి. సేవలో అనేక చోట్లకి వెళ్ళేటప్పుడు మీరు కొన్ని చెప్తే ఎలా జరిగిద్దా అని మీరు అనుకోవచ్చు. ఒక పెద్ద ఆయన అంటాడు, సినిమాలో కూడా చూపించలేనన్ని మనుపులు నిజ జీవితంలో జరుగుతాయట. ఇలా కూడా జరిగిద్దా? దానికి మించిన కార్యక్రమాలు. ఓ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పక్షవాతపు రోగం వచ్చి మంచం మీద అల్లాడిపోతున్నాడు. నోటి మాట లేదు, తిండి లేదు, ఇట్లా బక్క చిక్కిపోయి అల్లాడిపోతూ ఉన్నాడు. నోటి మాట పడిపోయింది, బహువేదన అనుభవిస్తున్నాడు. ఆ ప్రాంతంలో మేము ప్రార్థన చేయటానికి వెళ్తే, సరే ఆ ఇంటి వాళ్ళు, అయ్యా ఆయనకు బాగాలేదు, అన్యులు వాళ్ళు ఓ చిన్న ప్రార్థన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అని మొత్తానికి తీసుకెళ్ళి ప్రార్థన చేయబోతూ ఉంటే ఆ భార్య వచ్చి అంటది, అయ్యా ఈడు బాగుపడేటట్టు మాత్రం పొరపాటును ప్రార్థన చేయొద్దు. ఈడంటున్నావు, ఎవరమ్మా నీకు? వాడే నా మొగుడు. రఫ్గా చెప్తున్నాను అనుకోవద్దు, ఆ తల్లి అన్నమాట. వాడే నా మొగుడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? వీడు బాగుపడేటట్టు ప్రార్థన చేయొద్దు. ఏం మాట్లాడుతున్నావు తల్లి? ఎందుకమ్మా ఈ మాట మాట్లాడుతున్నావు? అయ్యా, వీడు వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు, బలంతో ఉన్నప్పుడు 20 సంవత్సరాలు నన్ను టార్చర్ పెట్టాడు. 20 సంవత్సరాలు నన్ను టార్చర్ పెట్టాడు. రహస్య స్థలాలను సిగరెట్లతో కాల్చాడు. నువ్వు ఆడదానివే, అణిగొండాలి. నువ్వు ఆడదానివే, నా కాళ్ళ కింద నువ్వు బానిసగా పడి ఉండాలి. 15 సంవత్సరాలు నన్ను పెట్టిన బాధ, నా జీవితంలో నాకు అనుభవించిన కష్టం నా నోటి మాటలతో చెప్పలేనయ్యా. నన్ను వీడు ఏడ్పించిన ఏడ్పు ఎంత అంత కాదు. ముగింపులో ఏమందో తెలుసు, నా ఉసురు పోసుకున్నాడయ్యా. నా జీవితంలో ఒక భార్య ఎట్లా అంటదా? భర్తను పట్టుకొని ఈ మాట అంటదా? ఎంత చెడ్డ భార్య అయినా, ఎలాంటి పరిస్థితులు బాగుపడాలనుకుంటుంది కదా. ఇక ఏడుస్తూ చెప్తుంది ఏవిడ, 6 అడుగులు ఎత్తు, రోజు బలాన్ని చూసి పొంగిపోయేవాడు. నా కళ్ళ ముందు నా ఇంటిలో ఎన్ని అరాచకాలు జరిగించాడు, అన్ని అరాచకాలు జరిగించాడు. నేను మగోడే, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో. అయ్యా, వీడు గనక ఆరోగ్యంతో మరలా బాగుపడితే, వీడు గనక నోరు తెరిస్తే, వీడు అమ్మా నేను ఎక్కడ ఉండలేను, నేను అసలు ఇలా ప్రార్థన చేయటానికి కూడా నేను చెప్పి ఆయనకు ఒక చిన్న ప్రార్థన చేసి బయటకు వచ్చేలోపు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా, గుండెలు పిండే సంగతి. అయ్యా, వాడు ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఎట్లా విర్రవీగాడో, ఇప్పుడు వాడు మంచంలో పడిపోయిన తర్వాత వాడి భార్య, 45 సంవత్సరాల వయసు దాటినటువంటి భార్య, భర్తల మంచంలో నోరు లేనివాడిగా జీవచ్చవంలాగా పడి ఉంటే, ఆ పక్క గదిలో ఈ తల్లి చేసే చీకటి కార్యక్రమాలు ఎంత అంత కాదు. ఎందుకు ఎట్లా చేస్తా ఉన్నావు? వాడు కుమిలి చావాలి. బిడ్డలారా, నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నా, నీ బలం నీకు గర్వాన్ని తీసుకొస్తుంది. నువ్వు సంపాదించే డబ్బు ఎవడేమనుకుంటే నాకేం,
నేను ఎలా బ్రతకాలనుకుంటానో అలాగే బ్రతుకుతానని ఓ లెక్కలేని తనాన్ని నీ బ్రతుకులో నీకు అనుగ్రహిస్తుంది. ఐగుప్తుడు కూడా అదే అనుకున్నాడు. ఈ ఇశ్రాయేలును బాధ పెడితే అడిగే దిక్కెవరు? ఎవడు మమ్మల్ని క్వశ్చన్ చేయగలడు? రథాలు రథచక్రాలు కలకాలం ఉంటాయా? కీర్తి ప్రతిష్టలు కలకాలం ఉంటాయా? ఈ బలం జీవితాంతం ఉంటుందా? ఈ ఆరోగ్యం జీవితాంతం ఉంటుందా? మీ అందరితో నేను పంచుకునే మాట, కట్టుకున్న భర్త మొదలుకొని జీవితంలో నీకెదురైన ఏ వ్యక్తిని కూడా నీ నోటి మాటల ద్వారా కానీ, అమ్మ వింటున్నారా, నీ నోటి మాటల ద్వారా కానీ నీ చర్యల ద్వారా కానీ నేను ఎవరిని బాధ పెట్టకూడదయ్యా. అవసరమైతే ఆ బాధ నేను అనుభవిస్తా, ఆ బాధ నేను అనుభవిస్తా, ఆ కష్టాన్ని నేను అనుభవిస్తా, ఆ వేదనను నేను అనుభవిస్తా. కానీ నా నోటి మాటను బట్టి కానీ, నా క్రియలను బట్టి కానీ, నా ప్రవర్తనను బట్టి కానీ ఎవరిని నేను బాధ పెట్టను, ఎవరికి నేను కష్టాన్ని కలుగు చేయను. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, నీ నోటి దురుసుతనాన్ని బట్టి, నీ గయ్యాళితనాన్ని బట్టి నీ భర్త ఏమీ అనలేక లోపల కుమిలి కుమిలి సమాజం ఏమనుకుంటుందోనని బలవంతపు కాపురం చేస్తున్నాడేమో. ఓ పురుషుడా, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భర్తని విడిచిపెట్టి వచ్చిన భార్యని ఎక్కడా నింద మోపుతారోనని నువ్వు తాగుబోతువైనా, పరమ మూర్ఖుడువైనా, కొట్టేటువంటి ఎలాంటి వ్యక్తివైనా ఆ బాధ అంతా గుండెల్లో దిగమింగుకొని కాపురం చేస్తుందేమో. కష్టపెట్టకయ్యా.